ఒకప్పుడు 12 అవర్స్ చేసే ప్రయాణం ఇప్పుడు 4 to 5 అవర్స్లోనే చేస్తున్నాం. అయినా మనం అంటున్నాం నాకు టైం లేదు అని. ఒక వార్త ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మినిమం 4 to 5 డేస్ పట్టేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు 4 సెకండ్లో చేరుతుంది. అయినా మనం అంటున్నాం నాకు టైం లేదు అని. ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లోను బ్యాంక్స్లోను గంటల తరబడి క్యూ లైన్లో నిల్చునే వాళ్ళం. ఇప్పుడు మొబైల్ ఫోన్లో సెకండ్స్లో అయిపోతున్నాయి మన పనులు. అయినా మనం అంటున్నాం నాకు టైం లేదని. బైక్ మీద కార్ మీద వెళ్తున్నప్పుడు ఆపి మాట్లాడడానికి కూడా మనకు టైం లేదు. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎలా వెయిట్ చేస్తాం, అప్పుడు కూడా మనం అంటూనే ఉంటాం నాకు టైం లేదు అని. ఒకప్పుడు హాస్పిటల్ రిపోర్ట్స్ రావడానికి మినిమం 2-3 డేస్ పట్టేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ రిపోర్ట్స్ అయ్యి వచ్చేస్తుంది. అయినా మనం అంటూనే ఉన్నాం నాకు టైం లేదు. ఐపీఎల్, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, మూవీస్, పాలిటిక్స్, అలేఖ్య చిట్టి పికిల్స్, ఈ క్రింజెస్, ట్రోలింగ్స్ ఇవన్నీ చూస్తాం. కానీ మన పైన మనం ఒక 10 minutes ఇన్వెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు? అప్పుడు కూడా అంటుంటాం నాకు టైం లేదు అని. ఈవెన్ నేను కూడా అదే రీజన్ చెప్తా, టైం లేదు, టైం సరిపోవట్లేదు అని. మరి మనకి ఎప్పుడు టైం ఉంటుంది అంటారు? జస్ట్ బేసిక్ క్వశ్చన్. మీకు కానీ ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ అలాగే ఇన్స్టా పేజ్ కూడా జస్ట్ చిన్నగా స్టార్ట్ చేశాను, నాని వ్లాగ్స్ 0 అనే అకౌంట్ని. నచ్చితే ఆ రీల్స్ చూసి నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.